హాయ్ అండి, వెల్కమ్ టు నా వీడియోస్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పాప డ్రెస్ చూసారండి, చాలా బాగుంది. ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందు కటింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ లైనింగ్ తీసుకున్న లైనింగ్ని 2 ఫోల్డ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుందని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నానండి. 2 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంత లూజ్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నా. కింద ఎడ్జ్ తగ్గులు ఉంటాయి కదా, అందుకే లైన్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. నాకు వచ్చేసరికి 12 ఇంచెస్ కావాలి. నేను 12 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకుని ఒక టాకా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి, సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. 4.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మనకి సంఖభాగం వచ్చేసరికి 5 ఇంచెస్ అండి. 7 ఇయర్స్ వరకు 5 ఇంచెస్ సరిపోతుంది. చూడండి, 5 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా 5 ఇంచెస్ మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలండి, అంతే. చూసారా, షోల్డర్ చూసారా, 5కి లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నాకు చెస్ట్ వచ్చేసరికి 20 ఇంచెస్ ఉంది. దాన్ని 4 ఫోల్డింగ్స్ వేస్తే కనుక 5 వచ్చిందండి. 5.2కి నేను మార్క్ చేసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసరికి నేను ఖర్చు కోసం లైన్ మార్క్స్ చేసుకుంటున్నానండి. అలాగే కింద కూడా అంతే 5.2కి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ వచ్చేసరికి టాకాలు లాగడానికి, అలాగే 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు కోసం డ్రా చేశానండి. చూడండి, ఇప్పుడు లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూసారా, ఇలా లైన్గా నీట్గా లైన్ డ్రా చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను సంఖ వచ్చేసరికి 1 ఇంచు తీసుకుంటున్నాను. మీకు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా 1 ఇంచు సరిపోతుందండి. పెద్దవాళ్ళే బాడీ సైజుని బట్టి ఎంత పెట్టుకోవాలని ఉంటుంది. కింద కూడా నేను 1 ఇంచు ఇలా లైను క్రాస్ డ్రా చేశానండి. ఇలా డ్రా చేస్తే నడుము దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. ఇంకా ఇలా డ్రా చేసిన తర్వాత మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా క్రాస్గా డ్రా చేసాను. చూసారా, ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డరు లెంత్ అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలండి. చూడండి, 2 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇంకా పొడవు వచ్చేసరికి 3.5 తీసుకుంటున్నాను. చూడండి, ఎవరికైనా సరే 5 ఇయర్స్ వాళ్ళకి 3.5 సరిపోతుందండి. అక్కడ నుండి నేను 3 పలకలు మెడ పెడుతున్నానండి. అందుకోసమని 1 ఇంచ్ కిందకు పెట్టి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను. వెనక మెడ వచ్చేసరికి సేమ్ ఇక్కడే డ్రా చేసి చూపిస్తానండి మీకు. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఉన్న దాని మీద 3.5 పెట్టుకున్నాము కదండి. ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా రౌండ్గా నెక్ షేప్ డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి, ఇలా రౌండ్గా 1/2 ఇంచ్ పైకి డ్రా చేశానండి. చిన్నపిల్లే కదా, అందుకే పైకి డ్రా చేశాను. ముందు పైకి ఉన్న మెడను కట్ చేసేస్తున్నాను, అంటే బ్యాక్ సైడ్ మెడ కట్ చేసేస్తున్నానండి. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ది కట్ చేస్తాను. చూసారండి, ఒక పార్ట్ తీసేసాను బ్యాక్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం డ్రా చేసుకున్నామే కదండి, షోల్డర్లో ఆర్మ్ లైన్ని కరెక్ట్గా పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా నెక్ కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి టాప్ సైడ్ అయిపోయింది కదండి, చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు బాటమ్ పార్ట్కి వచ్చేసరికి 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. చూసారా, దీన్ని ఇలా 2 ఫోల్డింగ్ వేసుకున్నాను. 2 ఫోల్డింగ్ వేసుకున్న దాన్ని కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంది. ఓపెన్ సైడ్ ఉన్న 4 మన వైపు ఉండాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ కింద వైపు వస్తుందండి, ఇటువైపు వచ్చేసరికి పై పార్ట్ వస్తుంది. నాకు వచ్చేసరికి 20 ఇంచెస్ వచ్చేసరికి నేను నడుము లూజ్ తీసుకున్నాను కదండి. 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాము. అంటే అటు ఇటు 2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్ వస్తుంది కదండి. 24ని 4 భాగాలు చేసుకోండి, 6 వస్తుంది కదండి. ఆ 6నే నేను నడుము దగ్గర కొలత కింద తీసుకుంటున్నాను. చూడండి, చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు 6 ఇంచెస్ నేను కొలత కింద తీసుకుంటున్నాను. అలాగా మనకి 6 ఎక్కడ కరెక్ట్గా సరిపోతుందో వీడియోలో చూపిస్తున్నట్లు అలా పెట్టుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూసారా, ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుందండి. పొడవు వచ్చేసరికి 30 ఇంచెస్ ఉంది, కానీ నాకు అంత అవసరం లేదు, 20 ఇంచెస్ సరిపోతుంది. కింద 5 ఇంచెస్ వచ్చేసరికి అంచుని అటాచ్ చేస్తాం కదండి, అందువల్ల నాకు 20 ఇంచెస్ సరిపోతుంది. 20 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం లైన్గా అలాగా ఎండింగ్ వరకు ఇలా 20 ఇంచెస్కి నీట్గా పెట్టుకోవాలండి. పైన అడ్జస్ట్ చేసుకుంటూనే, పైన వదలకూడదు, పైన అడ్జస్ట్ చేసుకుంటేనే కింద లైన్ డ్రా చేసుకుంటేనే మనకి ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది. చూసారా, ఇలా వచ్చింది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా వచ్చిందోను. చాలా నీట్గా ఉంటుందండి. చూసారా, మా పాపకైతే ఇది సరిపోతుందండి. 5 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా ఇంతే కొలత, కాకపోతే కొంచెం నడుము లూజ్ అయ్యి చూసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు వచ్చేసరికి శారీని కట్ చేస్తున్నాను. పైన కింద బార్డర్ వచ్చింది కదండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే బార్డర్ని మనం నీట్గా తీసేసుకోవాలి. చూసారా, ఎగుడు దిగుడు లేకుండా మొత్తం సమానంగా పెట్టుకుంది. బార్డర్ మనకు వచ్చేసరికి 5 ఇంచెస్ ఉంది. చూపిస్తాను మీకు వీడియోలో చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, 5 ఇంచెస్ ఉంది కదా, మనకి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. అంటే లోపలికి వెళ్తుంది కదండి, 1/2 ఇంచ్ ఖర్చు వెళ్ళిపోయినా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందని 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెడుతున్నాను అంతే. చూడండి, ఇలా మొత్తం లైన్ నీట్గా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మీకు చాలా ఈజీగా అయిపోతుంది. బార్డర్ని నేను లైనింగ్కి అటాచ్ చేసేస్తానండి. అలాగే మిగిలిన పార్ట్లో నేను ఒక పార్ట్ తీసుకుంటున్నాను. ఇది 3 పీస్ సెట్ కదండి, అందులో ఒక పీస్ తీసుకున్నాను. ఇలా 2 ఫోల్డింగ్ వేసుకున్నాను. దీంట్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసేస్తాను. చూసారా, ఫ్రంట్ అండ్ బ్యాక్కి రెండిటికి సరిపోతుంది కదండి. 2 ఫోల్డింగ్ ఉంది కదా, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి చూపిస్తున్నాను. చూసారా, ఇలాగా మనం కరెక్ట్గా చూసుకుని 2 కట్ చేసేస్తున్నాను. చూడండి, మనకి లెంత్ అన్నీ సరిపోయినాయి కదండి. 2 ఇంకా కట్ చేసేసుకుంటున్నాను. ఈజీగానే అయిపోతుంది. ఎక్స్ట్రా పెట్టే కట్ చేసుకోండి. మనం కుట్టినప్పుడు సిల్క్ కదండి, అటు ఇటు జారుతాయి. అందుకే మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నా. కొత్తగా కుట్టే వాళ్ళు ఎవరైనా సరే ఎక్స్ట్రా క్లాత్ పెట్టే కట్ చేసుకోండి. ఇది మిగిలిన 2 పీసెస్ అండి. 2 ఫోల్డింగ్ ఉంది కదా, మీకు వీడియోలో చూపిద్దామని అర్థమయ్యేలాగాను ఇలా ఫోల్డింగ్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసిన దాన్ని హెచ్చు తగ్గులు ఉన్నదాన్ని నీట్గా లైన్గా కట్ చేసేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, చూడండి, మీకు అర్థం అవ్వాలని ఫోల్డింగ్ వేసాను. చూసారా, ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలన్నది చూసుకోవాలి. నేను వచ్చేసరికి మీకు చెప్పాను కదండి, నాకు మొత్తం 25 ఇంచెస్ లెంత్ కావాలి. అందులో 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ మనకి లోపల బద్ది వస్తుంది. అంటే మనకి ఇది ఎంత రావాలండి, 20 ఇంచెస్ పైకి రావాలి. 20 ఇంచెస్ రావాలంటే మనము కింద పైన ఖర్చులతో కలిపి 21 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. చూడండి, వీడియోలో చూపిస్తున్నా, మీకు టేప్ క్లియర్గా కనబడతలేదు, అందుకే నేను చెప్తున్నా. 21 ఇంచెస్కి నేను పెట్టుకున్నాను. మార్క్ చేసుకుని మొత్తం ఇలా లైన్గా పైనుండి కింద వరకు టేప్తో నీట్గా కొలుసుకుని మార్క్ చేసుకోవాలండి. మీకు చాక్ పీస్ కూడా కనబడటం లేదు, అందుకే నేను చెప్తున్నాను క్లియర్గా. 21 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 21 ఇంచెస్కి నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చూడండి, కట్ చేసేస్తున్నాను. చూసారా ఎలా ఉందో, చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి నేను నార్మల్గానే స్టిచ్ చేసేసాను. మీకు స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఎలా స్టిచ్ చేశాను అన్నది. మీకు ఇప్పుడు లైనింగ్ వేసి చూపిస్తాను. చూడండి, మీకు చెప్పాను కదండి, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. చూడండి, ఎంతో రాదు, ఒక్క 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చిందంతే. ఆ 1 ఇంచ్కి 1.2 ఇంచెస్ వచ్చింది. మనకు అది సరిపోతుందండి. చూసారు, ఇప్పుడు దీన్ని విప్పి చూపిస్తాను. నాకు ఇది వచ్చేసరికి 1.8 మీటర్స్ వచ్చిందండి. మనకి కుచ్చుకి గట్రా సరిపోతుందండి, ఇంతమించి ఎక్స్ట్రా అవసరం లేదు. 5 ఇయర్స్ చిన్న పాపే కదండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1.8 మీటర్స్ అంటే 3.6 మీటర్స్ వచ్చింది. సరిపోతుందండి ఈ విట్టు, మీకు ఇంకేం అవసరం లేదు. డ్రెస్ అయితే లుక్ చాలా బాగుంది. చూసారా, కటింగ్ వచ్చేసరికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2లో వస్తుంది.